హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ షాహీ వెజ్ పులావ్ అండి. దీంట్లో మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. షాహీ వెజ్ పన్నీర్ పులావ్ అండి. దీనికి ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. ముందుగా నేను 1 కిలో రైస్లో ఉప్పు వేసి ఈ విధంగా రైస్ కుక్ అయ్యడానికి పెట్టానండి. రైస్ కుక్ అయ్యడానికి టైం పడుతుంది కాబట్టి మనము రైస్కి సరిపడా ఆయిల్ వేసేసుకొని నేను ఇలా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకున్నానండి. రైస్కి అయితే ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసేసుకొని నేను రైస్ చేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రైడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను పన్నీర్ని వేసి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ ఫ్రై అయ్యే వరకు దీనికి కావాల్సిన పదార్థాలు చిన్నగా కట్ చేసుకున్నామండి. మనము క్యారెట్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే నాకు గరం మసాలా వద్దనుకున్నాను కాబట్టి ఈరోజు బిర్యానీ మసాలా తీసుకున్నానండి. దీన్ని అయితే రోస్ట్ చేసుకుంటున్నాను లైట్గా. చూడండి, ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి, సరిపోతుంది. దీన్ని తీసేసుకుందామండి. క్యారెట్ కూడా లైట్గా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇవి కూడా లైట్గా ఫ్రై అయినాయి. దీన్ని పక్కకు తీసేసుకుందాము. ఇందులోకే బఠానీలు కూడా వేసుకుందాము. ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, బఠానీలు కొద్దిగా వేగాయి. ఇందులోకే బీన్స్ని కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. దీన్ని బాగా వేగనిద్దామండి. బఠానీలు అయితే వేగవు కాబట్టి బాగా కొంచెం సేపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకుందాం. చూడండి, బఠానీలు బాగా వేగాయి. దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. చూడండి, రైస్ అయితే బాగా కుక్ అయ్యాయండి. దీన్ని వాటర్ తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రైస్లో నుంచి వాటర్ని అయితే తీసేసాను. ఇప్పుడు వీటి మీదకి మనము బిర్యానీ పౌడర్ వేసేసుకుందామండి. మరీ ఎక్కువ కాకుండా ఇది ఒక కేజీ రైస్ కాబట్టి 1.5 స్పూన్ అంతే అండి. మసాలా ఇది ఒక్కటే దీనికి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్. చూడండి, ఆయిల్ అయితే మనము 1 కిలో రైస్కి అయితే ఎంత అవుతుందో ఆయిల్ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీని మీదకి కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ అన్నింటినీ వేసేసుకుందాం. ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. నేనైతే నా అభిమానాన్ని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనము హై ఫ్లేమ్లో 10 మినిట్స్ శాకానికి పెట్టేద్దాం. చూడండి, ఇలా పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత దీని మీద మనము గిన్నెని పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా పెట్టేశానండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూడండి, షాహీ వెజ్ పులావ్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి.